అమలాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా నియోజకవర్గం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సార్ చెప్పండి, నామినేషన్ ప్రక్రియ ఏ రకంగా సాగింది? ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? రాపాక వరప్రసాద్కి ఓటు వేయడానికి మీరేం చెప్తున్నారు ప్రజలకి? మీకు ఎందుకు వేయాలి ఓటు అంటే? నేను 2019 నుంచి 2009లో ఒకసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేయడం జరిగింది. అలాగే 2019 నుండి కూడా 24 వరకు ఇప్పటి వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. శాసనసభ్యుడిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయడం జరిగింది. తాగునీటికి కానీ అలాగే రోడ్లకు కానీ అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రకంగానే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే సచివాలయం వ్యవస్థ కానీ అలాగే విద్యా వైద్యంపై ఆయన దృష్టి సారించిన విధానం కానీ వీటన్నిటిపైన ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. మేము ఇంటింటికి తిరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాం, తప్పనిసరిగా రెండవసారి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరి తరపు నుంచి కూడా మాకు మంచి స్పందన అయితే వచ్చింది. నేను వ్యక్తిగతంగా కూడా నా పైన 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి మరి అందరితోనూ కూడా స్నేహభావంగా నడుస్తూ అభివృద్ధి చేయడంతో నన్ను కూడా సానుకూలంగా అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇప్పుడు శాసనసభ్యునిగా 2 సార్లు మీరు గెలిచారు. రాజోల్ నియోజకవర్గంలో విస్తృతంగా మీరంటే ఎవరైనా విషయం తెలుసు. ఇప్పుడు వస్తే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 7 అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళ 7 ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు? 7 అభ్యర్థులు కూడా పూర్వం నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి. ఓటర్కి అభ్యర్థి ఎవరని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజోల్ ఎమ్మెల్యే రాపాకంటే అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగానే మన ఒకే ఒక్కడిగా గెలిచి సంచలనం సృష్టించడం జరిగింది. రాపాకంటే నా ఫోటో చూస్తారో నా పేరు తెలుస్తుంది, కానీ కొంతమందికి డైరెక్ట్గా పరిచయం లేదు. ఈవేళ మళ్ళా ఎంపీగా వస్తూ ఉంటే పరిచయం అవుతూ ఉంది. అందరూ కూడా నేను ఎలా ఉంటానో తెలుసు, కానీ ఇదివరకు ఎంపీలు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో తెలిసే పరిస్థితి లేదు. కానీ నా గురించి కానీ నా వ్యక్తిత్వం గురించి కానీ పూర్తిగా అందరికీ తెలుసు. 7 అభ్యర్థులు కూడా నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. తోట త్రిమూర్తులు గారు కానీ అలాగే బోస్ గారు, పిల్లి సుభచంద్ర గారు తనయుడు కానీ అలాగే జగ్గిరెడ్డి గారు కానీ విశ్వరూప్ గారు, సతీష్ మా కొలిగే, అలాగే వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా గుల్లపల్లి సూర్యారావు గారు, వీళ్ళందరి గురించి నా గురించి తెలిసినటువంటి వ్యక్తులు. వాళ్ళతో సమన్వయంగా నడుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా ఏర్పడిన తర్వాత ఇది కొత్త జిల్లా. రాజమండ్రితో కానీ కాకినాడతో కానీ కంపేర్ చేస్తే ఉపాధి అవకాశాలు కానీ పరిశ్రమలు కానీ ఈ ప్రాంతంలో పెద్దగా డెవలప్ కాని పరిస్థితి. వ్యవసాయ పరంగా ముందున్నా సరే మిగతా అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితే చాలా వెనక ఉన్న పరిస్థితి. మీరు ఎంపీ అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఏం టార్గెట్ పెట్టుకుంటారు? మీ లక్ష్యం ఏంటి ప్రధానంగా దీన్ని డెవలప్ చేయడం? ఇక్కడ ఈ ఇండస్ట్రీ రావడం అంటే చాలా కష్టం, కానీ ఇక్కడ ఓఎన్జీసీ ఉంది కాబట్టి గ్యాస్ ఆధారిత ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. రెండోది టూరిజం. పూర్తిగా సీషోర్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని టూరిజం వాళ్ళు గుర్తించడం జరిగింది. వాటిని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తాం. కోకోనట్ పరిస్థితి చాలా కొబ్బరి వేళ రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. కొబ్బరి రైతును ఆదుకోవాల్సిన అవసరం మెరుగుపడుతుంది తప్పనిసరిగా. ఎందుకంటే దీనికి కోకోనట్ బోర్డు కూడా ఉంది కాబట్టి తన ద్వారా ఆ బోర్డు ద్వారాగా ఇక్కడ రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. రాజన్న అమలాపురం ఎంపీగా మిమ్మల్ని ఎన్నిక చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తారు? కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే నేను మొన్ననే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అవ్వడం అంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే కానీ 100,000 కోట్లు ఉన్న వాళ్ళు ఎంపీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. నా దగ్గర రూపాయి కూడా లేకుండా నాకు జగన్మోహన్ రెడ్డి ఈ పదవిని నాకు ఇవ్వడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు చెప్తే ఇంకేమీ చేయలేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడింది, మేమందరం కూడా కోరటం జరిగింది. అలాగే జిల్లాను కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే అంబేద్కర్ దయ వల్ల ఈ రిజర్వేషన్ మాకు వచ్చింది. రిజర్వేషన్లో నేను పోటీ చేస్తున్నాను, జనరల్లో నేను చేయట్లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. అదేవిధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వరం.
ప్రతి అభ్యర్థిలోనూ ప్రజలు సీఎం జగన్ చూస్తున్నారని చెప్తున్నారు రాపాక వరప్రసాద్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతంగా కృషి చేస్తారని రాపాక వరప్రసాద్ చెప్తున్నారు. అమలాపురం నుంచి విదేశీ సరీష్ ఫర్ సాక్షి.